చింత చెట్టు చూశారు కదా, బలమైన కొమ్మలు, బలమైనటువంటి కాండము, చాలా ఎత్తు వరకు పెరిగి ఆకులు, కాయలు, చాలా బలమైన కాండం కలిగి ఉన్న ఈ చెట్టు మీరు పల్లెటూరులో ఎక్కువ చూసుంటారు, లేదా అడవి ప్రాంతంలో కూడా ఉంటాయి. దీని చిగురు లేకపోతే ఆకు బలమైన ఆహారం అండి. ఇక్కడ చూడండి, చిగురు కనిపిస్తుంది, ఆకు కూడా. ఇది విటమిన్ సి, పుష్కలమైన విటమిన్ సి కలిగిన ఆకులు. అలాగే దీనికి సంబంధించిన కాయలు చూడండి, ఇవి చింతపండు వస్తుంది. చింతపండు మనం రోజువారీగా కూరల్లో వాడుతుంటాం కదా చింతపండు, ఈ చింత చెట్టు నుంచి తీసినవి. ఇది ఒక రకంగా చెప్పాలంటే పురాతన కాలం నుంచి కూడా ఈ చెట్టుకు సంబంధించినటువంటి కాండం కానీ, ఆకులు కానీ, పిందెలు కానీ, కాయలు కానీ అన్నీ కూడా మంచి దివ్యమైన వనమూలికలటువంటి దివ్యమైన వనమూలికలు మనం చెప్పుకోవాలి. ఫ్రెండ్స్, ఇవి మీకు కొంతమందికి అందుబాటులో ఉండొచ్చు, లేకపోవచ్చు. ఈ కాండము బలంగా ఉండటం వల్ల ఒకవేళ దీని కాండం కావాల్సి వస్తే దీనికి కట్ చేసి మనకు కావలసినటువంటి పనిముట్లుగా చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఈ చెట్టు ఎంత వేసవిలో కూడా చల్లని నీడనిచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి చెట్టువి. మంచి ఎండ ఉన్న టైంలో కూడా దీని చెట్టు కింద ఉంటే చల్లగా ఉండే అవకాశం ఉన్న చెట్టు. చాలా గుబురుగా ఉన్నటువంటి ఆకులు ఉంటాయి, కొమ్మలు ఉంటాయి కాబట్టి చల్లగా ఉండి గ్రామంలో రోడ్ల మీద, రోడ్డుకు ఆ వైపులా ఈ వైపులా అనాదిగా ఉన్నటువంటి చెట్లు ఇవి. ఇటువంటి చెట్లు ఉన్న చోట మానవ నిర్మాణం, మానవ హౌసెస్ కూడా, అలాగే మానవ జీవితం చల్లగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి దీని ఇలాగా రోడ్డుకు ఇరువైపులో ఉండటం, రోడ్లకు మీద వెళ్ళిపోయి నడిచిపోయేటువంటి వాహనాల మీద వెళ్ళిపోయే వాళ్ళకు కూడా చల్లదనం ఇస్తుంది. ఇటువంటివి మనకు రోడ్డుకు ఇరువైపులు ఉండటం కూడా ఆహ్వానించదగిన విషయం. ఈ మధ్య కాలంలో ఏమైందంటే రోడ్డును ఎక్స్టెండ్ చేసే కార్యక్రమంలో భాగంగా చెట్లు తీసేస్తున్నారు.